హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 4వ భాగం విందాం. పాలెగాపు లంచాల ఎర. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభలో ఉండగా కొందరు గ్రామీణ ప్రాంతపు ప్రజలు విచ్చేసి అడవి జంతువుల బాధ పడలేకుండా ఉన్నామని, దేవరవారు తగు రక్షణ కల్పించకపోతే జీవించలేమని పాదాలపైన పడి వేడుకున్నారు. వారి బాధలు విన్న రాయలు వారికి అభయం ఇచ్చి పంపించేశాడు. నరమాంసం రుచి మరిగిన పెద్ద పులి రాత్రుల యందు ఆరు బయట నిద్రించే వారిపైన దాడి చేసి దొరికిన వారిని నోట కరుచుకొని పోతోంది. దానిని గ్రామీణులం ఏం చేయలేకనే ఏలిన వారికి మొరపెట్టుకుంటున్నాము అని ప్రజలు చెప్పిన మాటలు రాయల వారి చెవులలో గింగురుమంటుంటే ఆ రోజు సభలో అన్యమనస్కుడై ఉన్నాడు. ఏ పని చేయలేక సింహాసనానికి అతుక్కుపోయాడు. ఆ సభలో ఉన్న తెనాలి రామలింగ కవి రాయల వారిని గమనించి, ప్రభు, తమరెందుకో ఏదో ఆలోచనలో సభా కార్యక్రమాలపైన మనస్సు నిలపలేకపోతున్నారు. ఆ పులిని వధించేందుకు ఎవరిని పంపించాలా అని ఆలోచిస్తున్నారు కదూ అని అడిగాడు. పాపం పల్లెవాసులు ప్రాణాల మీద పెనుగండంగా పెద్ద పులి దాపురించింది. పులివేట అంటే ఎవరూ అంతగా ముందుకు రారు. మేమే స్వయంగా వెళ్ళాలి. ఇప్పటి నా పరిస్థితిలో నేను పులివేటపైన ఆసక్తిగా లేను. ఎవరిని పంపాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు నన్ను బాగా పసికట్టావు. కొలువులో అతిరథ మహారథులున్నారు. అందులో నాగమ నాయకుడు జగజ్జెట్టి వృద్ధాప్యంలో ఉన్నారు. వారి పుత్రుడు చిరుప్రాయపు వాడు. అదే అర్థం కావటం లేదు. కొంత సైన్యం వాడితే సరిపోతుంది, కొంత ప్రాణ నష్టం ఉంటుంది. రాయలు మాటలు సభలో కంగుమన్నాయి. ఏలినవారు అంతగా ఆలోచించవలసిన పని లేదు. ఈరోజు నా వద్దకు పెనుగొండ పాలెగాపు వీరరుద్రసింహారెడ్డి విచ్చేశాడు. ఆయనకు సాహసము యుద్ధము అంటే చెవి కోసుకునేటంత పిచ్చి. మహారాజు తనను కేవలము కొన్ని పల్లెల వరకే పాలెగాపుగా నియమించి వదిలేశారు. ఏమాత్రము అవకాశం ఇచ్చినా నా పోరాట పటిమను చూపేవాడిని అని ఈరోజే నాతో అన్నాడు ఆ వీరసింహం. అతని సేవలు వాడుకోండి ప్రభు, రామలింగుడు వినవించాడు. అక్కడే ఉన్న రాజోద్యోగులు, మహామంత్రి తిమ్మరుసు, తాతాచార్యుల వారు, ఇంకేం మన రామలింగ కవి చెప్పిన ఆ సాహసినే ఈ పులివేటలో వాడుకుందాము అని అంతా ఏకకంఠంతో రాయల వారికి చెప్పారు. రాయలవారు తల పంకించి, రామలింగ, నీకు ఆ రుద్రసింహుడు ధైర్య సాహసాలపైన నమ్మకం ఉందా? అతడు నీకెలా తెలుసు? రాళ్లసీమ పల్లెల్లో తిరుగుబాటులను అణచటానికి, శత్రువుల చొరబాటులను కట్టించడానికి తమరే కదా కొన్ని ప్రాంతాల్లో ఈ పాలెగాపులను నియమించారు. వారు ఓ సామంతుల్లా ఆ గ్రామాల్లో క్రూర పాలనలో చెలరేగిపోతున్నారు. ఈ వీరరుద్రసింహుడు ఆ బాపతే. ఇక అతనికి నాకున్న పరిచయము, అతడు ఎంతటి క్రూర స్వభావో అంతటి సాహిత్య పిపాసి. నాచే ఏదైనా గ్రంథం రాయించి అంకితం పుచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు. అతని మాటలలో తను యుద్ధ పిపాసిని అని పదే పదే చెప్పడంతో ఇంతకంటే సమయం రాదు కదా అని తమ చెవిలో వేశాను అని విన్నవించాడు రామలింగుడు. రాయలు రాజభటుల్ని పంపించి వీరరుద్రసింహుడు బస చేసిన చోటు నుంచి క్షణంలో రప్పించాడు. పేరుకు తగ్గట్టుగానే భారీ విగ్రహంతో చేతులు కట్టుకొని విధేయతతో నిలబడ్డాడు. రుద్రసింహ, నువ్వు నగరానికి వచ్చి నన్నెందుకు కలయలేదు? ఇప్పుడు రామలింగ కవి చెప్పగా నిన్ను పిలిపించుకున్నాను. నీతో ఒక ముఖ్యమైన పని పడింది. అది నీవు సాధించి తీరాలి. పోతరించిన పెద్ద పులి ఒకటి నరమాంసం రుచి మరిగి పల్లెల మీద పడి నానా బీభత్సం చేయుచున్నది. నీవు దాన్ని వధించాలి. ఇట్టి పనులను మార్చే నియమింపబడే పాలెగాపులతో చేయించలేము. నీకే తొలి అవకాశం ఇస్తున్నాను. ఏమంటావు? తీక్షణమైన చూపులతో అడిగాడు. వీరరుద్రసింహుడు గుటకలు మింగుతూ చూసి, తమ ఆజ్ఞ, మీకోసము ప్రాణాలైనా సమర్పించటానికి సిద్ధం మహారాజా అని తల వంచి నమస్కరించాడు. మీతో జగజ్జెట్టీల వంటి సైనికులు 100 మందిని వెంట పంపుతాను. ఆ పులి వధ జరిగి తీరాలి. ఆ పల్లెలకు దాని పీడ వదిలిపోవాలి. ఇదే నా కోరిక అని చెప్పి రాయలు సింహం దిగి కిందకు వచ్చి వీరసింహుడి భుజం తట్టాడు. తెనాలి రామలింగణ్ణి కొరకొరా తినేసేటట్టు చూశాడు రుద్రసింహుడు. ఎరక్కపోయి ఈ వెర్రి బాపనితో వెర్రిమొర్రి మాటలు చెప్పి మీదకు తెచ్చుకున్నాను అని లోపల బాధపడుతూ, ధన్యుడిని మహారాజా,
స్వామి కార్యం పూర్తి చేసి విజయుడినై వచ్చెదను. తమ ఆశీర్వాదం కావాలి అని రాయల పాదాలపైన మ్రోకరిల్లాడు. ప్రభు అనుగ్రహిస్తే నేను వెళ్తాను అని రామలింగడు కోరాడు. సభలోని వారంతా అయోమయంగా చూశారు. పులివేటకి వెళ్లేందుకు ఈ రామలింగడికి ఉన్న ధైర్యం ఏమిటి? ఇదేమి చాదస్తము అని నోళ్లు వెళ్ళబెట్టారు. రాయలు కూడా వింతగా చూశాడు. ఏదో విశేషం లేకుండా రామలింగుడు ఇలాంటి నిర్ణయం తీసుకోడు అని లోపల అనుకుని, సరే నువ్వు కూడా వెళ్ళు. రుద్రసింహ, రామలింగ కవి ముచ్చటపడి మీతో వస్తామంటున్నారు. ఆయన వీరత్వం ప్రదర్శించేందుకు రావటం లేదు. ఆయన రక్షణ బాధ్యత మీదే. ఆయనకి ఏం కాకూడదు, జాగ్రత్త సుమా చెప్పి పంపాడు. వీరరుద్రసింహుడి నాయకత్వంలో పులివేట ప్రారంభమైంది. అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పులి జాడ వారికి కనిపించలేదు. దాని అడుగుల ముద్రలు కొంతవరకే పనిచేశాయి. వారితో ఉన్న రామలింగుడు రుద్రసింహాన్ని గమనించసాగాడు. అతడు ప్రత్యర్థులని అంతమొందించడంలో పాషాణ హృదయుడు. కానీ పులి అంటే భయపడుతున్నాడు. అది పసికట్టిన రామలింగుడు, అయ్యా, మీ వ్యూహం ఏమీ అర్థం కావటం లేదు, తప్పదని వచ్చినట్లున్నారు లోగొంతుతో అడిగాడు. రామలింగ, ఎంత పని చేశావయ్యా! అనవసరంగా నా గురించి చెప్పి ఈ అడవుల్లో తెచ్చి పడేశావు. ఆ పులి ఎప్పుడు మనకెదురైతుందో ఏమో. అందులోనూ నరమాంసం రుచి మరిగింది. ఒక విధంగా పిచ్చి పట్టినట్లు పెట్టరేగిపోతుంది విసుగు ప్రకటించాడు. ఓ చిన్న గుడారం వేశారు సైనికులు. అంతా విశ్రమించారు. చీకట్లు ఆవరించాయి. రామలింగుడు ఉదయమంతా అడవిలో తిరుగాడటం వలన బాగా అలసి నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు వీరరుద్రసింహుడు సైనికుల్లో ఉన్న తుళు, కబ్బలి, మొరస జాతి వారి గురించి ఆరా తీయసాగాడు. రాయలవారి సైన్యంలో ఈ 3 జాతుల వారే ఎక్కువ ఉండేవారు. కారణము ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. ఒక్క కబ్బలి జాతి వారి మాత్రమే ఈ 100 మందిలో 10 మంది వరకు ఉన్నారు. వారిని సైన్యం నుంచి వేరు చేసి రహస్య మంతనాలు చేశాడు. పులిని తెల్లారేసరికి చంపి తీసుకుని రమ్మన్నాడు. అందుకు బహుమానంగా రాయలవారు తనకి ఏమిచ్చినా మీకే ఇవ్వగలను అని వారికి ఆశ చూపించాడు. వారు ఇంకనూ పలు గొంతెమ్మ కోరికలు కోరారు. వాటికి ఒప్పేసుకున్నాడు. అదెంత పని అని ఆ 10 మంది ఆ రాత్రే అడవుల్లోకి వెళ్లారు. రుద్రసింహుడు గుడారంలో హాయిగా నిద్రపోయాడు. ఉదయానికి పులిని చంపి గుడారం ముందు పడేశారు కబ్బలి జాతి సైనికులు. కళ్ళు నులుముకుంటూ లేచిన రుద్రసింహునికి భయానకంగా కనిపిస్తున్న పులి శవం కనిపించింది. ఇంత పెద్ద పులిని తనెప్పుడు చంపగలడు? దాని పంజా దెబ్బకు చచ్చేవాడిని అనుకున్నాడు. పులివధ రహస్యము అక్కడ పులిని చంపిన సైనికులు 10 మందికి, రుద్రసింహుడికి మాత్రమే తెలుసు. మిగిలిన వారికి అసలు పులి చంపబడినట్లు తెలియదు. ఒక్కసారిగా గుడారంలో కలకలం రేగింది. జై రుద్రసింహునికి, రాయలసీమ సింహానికి జై, పులి వధించిన వీరునికి జై అని నినాదాలు చేశారు. తుళ్ళిపడి లేచాడు రామలింగ కవి. కొంపదీసి పులి లోపలికి వచ్చిందా అని భయపడి రక్షించండి, రక్షించండి అంటూ అరవసాగాడు. సైనికులు లోపలికి వచ్చి ఏమైంది కవిగారు అని అడిగారు. ఏందయ్యా ఆ కేకలు? పులి గుడారంలోకి జొరబడిందేమోనని భయపడి అరిచాను. ఆ సైనికులు విపరీతంగా నవ్వారు. అయ్యా, మన రుద్రసింహుల వారు ఆ పులిని తెల్లవార్లు వెతికి వేటాడి మరీ చంపేశారు. ఆ ఆనందంతో నర్తిస్తున్నాం. రండి, చచ్చిన పులిని చూడండి. ఇంత పులిని అతనొక్కడే ఎలా చంపాడో అర్థమవుతుంది. తీరా ఆ పులి పంజా దెబ్బ ఒక్కటి అతనిపైన పడలేదు. అంతటి వీరుడు ఒక సైనికుడు చెప్పాడు. అతడో సింహము, అతడికి పులిని చంపడం ఏమీ కాదన్నమాట. భలే వేట ఏమో అనుకున్నాను. రాయలవారు నన్ను తెగ మెచ్చుకుంటారు. ఓ పరాక్రమవంతుడిని చూపించినందుకు అభినందనలతో ముంచెత్తుతారు. రామలింగుడు ఆనందంతో బయటికి వచ్చాడు. పులి వికృతంగా ఉంది. కనీసము 10 మంది యోధులు కలిసి కానీ నిర్జించలేరు. ఒకే ఒక్కడు ఎలా ఎదుర్కొన్నాడు? వీరరుద్రమ, ఏమని పొగడను నిన్ను? ఈ పులిని రాయలవారికి చూపించాలి. నాకు తెలిసి ఎవరూ ఇంత పెద్ద పులిని చంపి ఉండరు అని తెగ మెచ్చుకున్నాడు రామలింగ కవి. ఆ రోజు మధ్యాహ్నము రాజదర్బారుకు పులి శవంతో వెళ్లారు. డప్పులు, బేరీలు మ్రోగాయి. పులిని చూసి నగరవాసులు భయభ్రాంతులయ్యారు. సైనికుల భుజాలపైన కూర్చున్న వీరరుద్రమసింహుడు సభాసదులకు చేతులు ఊపుతూ
అట్టహాసంగా కనిపించాడు. రాయలు ఉప్పొంగిపోయాడు. లేచి నిలబడి చంపబడ్డ పులిని చూసి ఒక విధంగా నిర్ఘాంతపోయాడు. సైనికులు 10 మంది ముందుకు వచ్చి, జయము జయము మహారాజా, ఈ పులి కోసము మేము 10 మంది మాతో శ్రీ 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 వీరరుద్రసింహుల వారు అర్ధరాత్రి వేళ అడవంతా గలాయించాం. ఇది నరమాంస రుచి మరిగినందున మమ్మల్ని చూడగానే మా పైకి దుముకింది. నిజానికి ఈ మహావీరుడు రుద్రసింహుల వారు అడ్డుపడకుండా ఉంటే ఈ పాటికి మా ప్రాణాలు పోయాయి. ఈయన కత్తి దూసి ఇంత పులిని క్షణాల్లో మట్టి కరిపించారు, వినవించారు. సభలో ఉన్నవారంతా ఉత్కంఠభరితంగా విన్నారు. ఇట్టి వీరుడిని మనకు పరిచయం చేసిన రామలింగుడెక్కడా? ఆరా తీశాడు తిమ్మరుసు. రాయలు కళ్ళు వెతకసాగాయి. మీతో వచ్చిన రామలింగ కవి ఎక్కడా? తిమ్మరుసు అడిగాడు. సైనికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతవరకు మనతోనే ఉన్నాడు, ఇప్పుడు ఎటు వెళ్ళాడు అని వెతకసాగారు. ఇంతలో మళ్ళీ బేరీలు డప్పులు మ్రోగాయి. అంతా అటువైపు చూశారు. మరో ఊరేగింపు సభలోకి ప్రవేశించింది. కవితిలక, సాహస విక్రమార్క, క్రూర మృగనాశక, అరివీర భయంకర రామలింగ అని నినాదాల హోరుతో 20 మంది సైనికులు రామలింగణ్ణి భుజాలపైన మోసుకుంటూ వచ్చారు. రామలింగుడు సభలోని వారందరినీ చూస్తూ చేతులు ఊపుతూ తన కండల్ని పొంగిస్తూ హడావుడిగా కనిపించాడు. కవులు నోళ్లు తెరిచారు. తిమ్మరుసు, తాతాచార్యులు, ఉన్నత రాజోద్యోగులు రామలింగణ్ణి ఎగాదిగా చూశారు. ఈ బాపడ పులిని చంపాడంటున్నారు ఆ సైనికులు, వారికి పిచ్చి పట్టలేదు కదా అని ఎవరికి వారే అనుకున్నారు. వీరరుద్రసింహుడు చెమటలు పోసేశాడు. రామలింగుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? తన వ్యవహారం బయటపడితే ఎంత ప్రమాదమో! అందులో రాయలవారు క్షమించనే క్షమించరు. లోపల చాలా భయపడ్డాడు. రామలింగ, నువ్వా పులిని చంపింది? మరి రుద్రసింహుడు అంటున్నారు ఆ సైనికులు. ఏమిటిదంతా? నిజం చెప్పండి. పులిని చంపింది ఎవరు? రాయలు కోపంగా ప్రశ్నించాడు. రుద్రసింహుడి వెనక 10 మంది ఉన్నారు. నా వెంట 20 మంది ఉన్నారు. వారిని అడగండి, నిజానిజాలు తెలియగలవు ప్రభు. సైనికులారా, ఏమిటిదంతా? ప్రజల్ని బీతావహులను చేసే పులి చచ్చింది అంటే ఆ ఆనందం అనుభవించకుండా మీరు చేస్తుంది సభను తప్పుతోవ పట్టించడమే. ఇట్టి తప్పిదము క్షమించరానిది. రాయలు కోపాన్ని ప్రదర్శించాడు. మన్నించండి మహారాజా, తమరు ఆదేశించినట్లు పులి చంపబడింది. మాలో ఎవరు చంపినా ఒకటే. తెనాలి రామలింగ కవికే ఆ ఫలాలు ఇప్పించండి. ఆయనకే తమరిచ్చే కానుకలన్నీ ఇచ్చి ఆనందింపజేయండి. తెలివిగా వీరరుద్రసింహుడు తన అభిమతాన్ని తెలియచేశాడు. ఆ మాటలకి సభంతా నివ్వెరపోయింది. ఒక విధంగా రామలింగని పైన కోపోద్రిక్తులయ్యారు. రాయలు కూడా అదోలా చూశాడు. రామలింగ, నువ్వే పులిని చంపావా? మరొకసారి అడిగాడు రాయలు. ప్రశాంతంగా వినండి ప్రభు. పులిని చంపినందుకు నాకేమి ఇస్తారో ముందు తెలియచేయండి. ఆ తర్వాత నేను నా వెనక ఉన్న సైనికులు ఒక నిర్ణయానికి రాగలము. నేనొకటి అడుగుతుంటే నువ్వు మరొకటి చెప్తున్నావు. ఆ క్రూర జంతువును చంపినందుకు 1000 వరహాలు ఇవ్వగలను. దానితో వీరులకు ఇచ్చే బిరుదును ఇవ్వగలను. ఇదే విధానము మా తాత తండ్రుల నుంచి వస్తున్నది. నిజం చెప్పు, పులిని చంపింది ఎవరు? 1000 వరహాలంటే మాకు అభ్యంతరం లేదు, కానీ బిరుదు దగ్గరే పేచి ఉంది ప్రభు. మరో మాట చెప్పలేరా? రాయలు వారికి ఏమీ అర్థం కాలేదు. సభ క్షణక్షణము ఉత్కంఠభరితంగా మారిపోతోంది. ఊపిరి బిగబట్టి వింటున్నారు సభికులు. ఏలినవారు అనుజ్ఞ ఇస్తే నేను సభ నుంచి నిష్క్రమించగలను. చేతులు జోడించాడు వీరరుద్రసింహుడు. అతని వెనక సైనికులు అతని కొరకొర చూడసాగారు. అతనికి వినబడేటట్టు గుణగసాగారు. ఎంతో కష్టపడి పులిని చంపితే మాకు ఇస్తామన్న బహుమతిని రామలింగుడి పరం చేయటానికి నీ మనసు ఎలా ఒప్పుతుందయ్యా? ప్రాణాలకు తెగించినందుకు ఇదా నువ్వు మాకిచ్చేది? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీకు ఇవ్వవలసింది నేను చెల్లించగలను, నన్ను నమ్మండి. వారికి మాత్రమే వినపడేటట్లు చెప్పాడు వీరరుద్రసింహుడు. అంతా మూతులు కొరుక్కుంటున్నట్లుగా ఉన్నది. రామలింగుడు ఆ సైనికుల మాటల్ని చెవులను రిక్కించి విని, అయ్యా, వీరరుద్రసింహుడు పూర్తిగా ఓ మంచి నిర్ణయానికి వచ్చేశాడు. అతడి వెనక ఉన్న సైనికులకి సొంతగా ముందు అనుకున్న లంచం ఇచ్చుకుంటాడు. ఇక తేలాల్సిందే తమ వద్ద నా బిరుదులు. నాకు దయచేసి ఓ 20 బిరుదులు ఇప్పిస్తే మాలో ఎలాంటి పేచీలు ఉండవు.
రాయల వైపు చూసి చెప్పాడు. ఆ మాటల్లో రాయలకు ఇందులో ఏదో మతలబు ఉందనిపించింది. నువ్వు ఒక పులిని చంపినందుకు ఒక బిరుదు ఇవ్వగలను, కానీ 20 ఇవ్వటం అంత మంచిది కాదు. అయినా అన్ని బిరుదులతో నీకేం పనయ్యా? నువ్వు పులిని చంపడమే సభలోని వారంతా నమ్మలేకపోతున్నారు. కనీసము నీ ఒంటి మీద చిన్న గాయం లేదు. పులి చూస్తే భయోత్పాతకంగా ఉంది. నువ్వు నిజంగా పులిని వేటాడావా? నేనడిగిన ఏ ఒక్క ప్రశ్నకి నీ నుంచి సరైన సమాధానం రాకుండా ఉంది. రామలింగడిని నిలదీసినట్లు అడిగాడు రాయలవారు. నిజమే ప్రభు, తమరు సెలవిచ్చారు. అంత పెద్ద పులిని నా వంటి బ్రాహ్మణుడు చంపటమనేది ఎవరూ నమ్మరు. పైగా నా ఒంటి మీద చిన్నపాటి గాయం కూడా లేదు. ఇదే ప్రశ్న నా పక్కన నిలుచున్న రుద్రసింహునికి ఎందుకు అడగలేదు? అతడి పేరులో రౌద్రం ఉంది. తమరు నియమించిన సరిహద్దు పాలెగాళ్ల పదవిలో ఉన్నాడు. అతడి ఒంటి మీద గాయాలేమీ లేవే. నా వెనక ఉన్న సైనికులకు చిన్నపాటి గాయం కూడా లేదు. అంతో ఇంతో గాయపడినది మనందరికీ కనిపిస్తుంది రుద్రసింహుని వెనక ఉన్న సైనికుల శరీరాలపైన మాత్రమే. వాళ్ళంతా ఆ పులి వలన చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడ్డారు. అంటే? రాయలు రెట్టించాడు. ప్రభు, తమకు అరటిపండు ఒలిచినట్టుగా వివరించాను. లోగుట్టు అర్థం కాలేదా? రామలింగుడు నవ్వుతూ అడిగాడు. పులిని చంపింది రామలింగుడు కాదు, వీరరుద్రసింహుడు కాదు, మన వీర సైనికులే. రామలింగ కవి నిజం చెప్పినందుకు ఈ సభ రుణపడి ఉంటుంది అని సభలోని వారంతా ఎలుగెత్తి అరిచి మరీ చెప్పారు. రాయలు నవ్వుతూ, రామలింగ, నువ్వు కవివే కాదు, దేశాభిమానివి. నీలాంటి దేశభక్తులు అందరికీ మార్గదర్శకులు. ఓయి తగునా, నీవు పాళెగాడివి కదా, అంటే గండరగండుడివి. నీకు ఇలాంటి అక్రమ పద్ధతుల్లో లభించిన వీరత్వం వలన వనగూరిందేమిటి? రాయలు ప్రశ్నకి రుద్రసింహుడు తల వంచుకొని నిలబడ్డాడు. అతడి ముఖంలో నెత్తురు చుక్కలేదు. పెద్ద తప్పు చేసినట్లు బాధపడ్డాడు. క్షమించండి ప్రభు, నేను వచ్చింది తెనాలి రామలింగ కవి వద్ద ఓ కావ్యము అంకితం స్వీకరించాలనే ఆశతో వచ్చాను. నాకు సాహిత్యం అంటే అభిలాష. అందుకే ఆ కోరికను తెలిపాను. అందుకు రామలింగ కవి ఒప్పుకున్నారు. ఈలోగా తమరు పిలిపించారు. ఈ పులిని వేటాడమని ఆదేశించారు. నేను తీర్థయాత్ర చేయుచున్నాను. నేను జీవహింస చేయలేను అని తమకు చెప్పే సాహసం చేయలేదు. అందుకే సైనికులకు లంచం మెరచూపి ఈ వక్ర మార్గంలో తమ ముందు ఈరోజు ఘోరమైన తప్పుతో నిలుచున్నాను. తన నేరాన్ని ఏదీ దాచకుండా ఒప్పుకున్నాడు. రామలింగుడు వెంటనే అందుకుని తన గొంతు విప్పాడు. ఏలిన వారికి నేను చెప్పుకోవాల్సింది ఉంది. ఈ రుద్రసింహుడు పాలెగాపు పదవిలో ఉంటూ అక్కడ ప్రజల్ని నానా బాధలు పెడుతున్నాడు. తలకు మించిన భారమైన పన్నులతో వేధిస్తున్నాడు. అక్కడ నా బంధువులు బతకలేక దేశాంతరం పోయారంటే అక్కడి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళక్కడ సామంతుల్లా ఏలుతున్నారు. ఏది ఏమైనా ప్రజలకు కంటగింపు పాలన రుచి చూపడము ఏ మేరకు న్యాయము? అందుకే ఇతనికి నేను కావ్యం అంకితం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఎలాగైనా రుద్రసింహుడికి బుద్ధి చెప్పాలని ఈ వేటలోకి రప్పించాను. అతడే తప్పటి అడుగులు వేసి తమ ముందు దోషిగా నిలబడ్డాడు. అతడు తమ వలె సాహిత్యం పట్ల అభిరుచి ఎందుకు చూపుతున్నాడో తెలుసా ప్రభు? అతనికి తాను శ్రీకృష్ణ దేవరాయలనుకుంటున్నాడు. అందుకే వక్ర మార్గంలో సాహసాన్ని కొనుగోలు ప్రయత్నాలు. ఇదిగో పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు లేదా? సభలో ఉన్నవారి నవ్వుల మధ్య రామలింగ కవి చెప్పాడు. రామలింగ, నువ్వు ఇతనికి ఒక కావ్యం అంకితమేయనున్నట్లు చెబుతున్నాడు. అది ఏ కావ్యము? ఎప్పటిలోగా అతనికి అందజేయనున్నావు? మరి కావ్యం రచించి ఇవ్వకుండా ఈ పులివేటలోకి అతన్ని ఎందుకు లాగావు? నేను రాసిచ్చేవాడిని, కానీ ఇతడికి అసలు చదివే రాదు. ఏదో కూని రాగాలతో శుద్ధ తప్పులతో కొన్ని పద్యాలు చెప్పగలడు. ఇట్టి వానికి ఇచ్చిన నా కావ్యానికి ఏ మేరకు ప్రచారము జరుగుతుంది? అదియునుగాక ఇతడు వచ్చినది నగరానికి తమ దర్శనం చేసుకోకుండా వారం దినాలుగా ఇక్కడే సంచరించటం. కావ్యం అన్నచో ఇతనికి ఏదో వృత్తి పని వలె ఉన్నది. పగలు రావటము పూర్తి అయినదా? ఏ రాత్రికో దిగి, ఏం కవీశ్వరా, నా పని ఇంకనూ కాలేదా? నువ్వు మనస్సు పెట్టినా అదెంత పని అని విసుగు చెందటం భరించలేకపోయాను. ఈ మధ్య ఏకంగా ఏదో రాసి నా ముఖాన కొట్టవయ్యా పంతులయ్యా.
నేను నీకు ఇవ్వజూపినది చాలనట్టున్నది. అందుకే రాయక ఎప్పుడూ రాజసభకు పోతున్నావు అని నిష్ఠూరంగా నా వైపు చూసిన చూపులను తట్టుకోలేక ఇతనికి తగు బుద్ధి చెప్పాలనుకున్నాను. ఇంతలో తాటాకులని గుత్తులు గుత్తులుగా నా వద్దకు తెచ్చి, నువ్వేమైనా రాయలేదా, నేనైనా రాసుకుంటాను అని ఏకంగా గంటం పట్టుకున్నాడు. నగరంలో ఉండే కవికే ఇంత మానసికంగా హింసిస్తున్నాడంటే ఇతని ఏలుబడిలో సామాన్య ప్రజలు ఎలా బతుకుతున్నారో. రామలింగుడు చెప్తుంటే సభాసదులు విరగబడి నవ్వుల్లో తేలియాడారు. ఒక దశలో రాయలు కూడా నవ్వాపుకుంటూనే నవ్వసాగాడు. సభలో ఉన్న దూర్జటి కవి, ఎలా భరించావయ్యా ఇన్ని సవతి పోకిళ్ళని అని పంటి బిగింపులో నవ్వుతూ ప్రశ్నించాడు. ఈ అనుభవాలు తమకు అలవాటు, నాకు కొత్త కదా. యారళ్ళపూరు లాంటి ఈ అంకిత తతంగాలు తమరు నేర్పిందే. నీరజాక్ష ధన కనక వస్తువాహనాలు ఇవ్వాలే కానీ తమరు ఎవరికైనా ఎన్ని కావ్యాలైనా ఇయ్యగలరు. తమ వద్దకే రావాల్సిన రుద్రసింహులు మతి తప్పి నా వద్దకు వచ్చి పడరాని పాటలు పడ్డారు. పాపం దోషిగా నిలబడ్డారు. సూటిగా చురక తొలిసారిగా దూర్జటికి అంటించాడు. ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా ఉలిక్కిపడింది. దూర్జటి వంటి కవి తొలిసారిగా మరో కవితో మాట పడటము విన్నవారు అవాక్కైపోయారు. రాయలవారు విన్నారే తప్ప వారించలేదు. తిమ్మరుసు మీసాలు సరిచేసుకుంటూ విన్నారు. తాతాచార్యులు ఉత్సాహంగా వింటూనే రాయల వైపు చూశాడు. రామలింగా, ఏమిటి నీ అదుపు ఆజ్ఞ లేని మాటలు? నీకు పెద్దల యందు వీసమెత్తు గౌరవం లేదు. ఏమి చూసుకొని నీకు ఈ అహంకారము? నిన్నగాక మొన్న సాక్షాత్తు రాయలవారినే విమర్శించావు. నేడు నీకంటే అన్ని విధాలుగా ఆధిక్యతలో ఉన్నందుకైనా నన్ను గౌరవించవా? నీవేమైనా అలవోకగా గంటాన్ని తాళపత్రాలపైన రాసే ప్రజ్ఞా సంపద కలిగిన వాడివా? పలు రాజ్యాల్లో నీ పండిత పటిమ చూపి కవులను ఓడించే చరిత్ర గల పండిత జగజ్జట్టివా? పండితులన్నా క్షమించే గుణము మన రాయలవారికి ఉన్నందున నువ్వు బతికి బట్టగడితివి. లేకుంటే ఈ పాటికి నువ్వు జీవోత్సవమై ఉండేవాడివి కాదా? పండితులను దూషిస్తావు, మహారాజును గేలి చేస్తావు. ఒక విప్రుడికి ఉండాల్సిన వినయ విధేయతలేమైనా లేసమైనా లేవే నీకు? నీ వంటి వాడు ఉన్న ఈ సభలో ఒక్క గడియ కూడా ఉండలేను అంటూ చివాన లేచాడు దూర్జటి. ఆగండి మహాకవి, ఎందుకంత ఉలుకు? ఏమన్నాను? నిజము కుండబద్దలు కొట్టాను. ఇప్పుడు మీరీ సభలో నాపై చిర్రెత్తిన ప్రతీదానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ప్రభు, నన్ను మాట్లాడటానికి అనుజ్ఞనివ్వండి. రాయలు కళ్ళతో సరైననటంతో గొంతు సవరించుకొని, ఓ కవి తిలకమా, నేను పండితులను మన ఏలికను అవమానించాను అని పెద్ద అభియోగం చేశారు. ఈరోజే మొదటిసారి మీ వంటి పెద్దలని తమ తప్పులతో నిలదీసే పరిస్థితిని మీరే కల్పించారు. ఇక మన ఏలిక రాయలవారిని, ఆయన రాసే కావ్యాన్ని నేను ఎప్పుడూ మనసా వాచా గౌరవిస్తాను. ఆయన రాస్తున్న ఆముక్త మాల్యద కావ్యం గురించి అలా ఇలా విన్నాను. అందులో తేనెలూరించే తీయదనాన్ని మన ఏలిక రాయలవారు గుప్పించారు, దట్టించారు. అందులో ఒక పద్యాన్ని విని సంభ్రమాశ్చర్యాలతో ఏనాడైనా రాయలవారిని కనులారా దగ్గర్నుంచి చూడాలనుకున్నాను. కానీ ఆ సర్వేశ్వరుడు నా మొరను ఆలకించి ఆయన వద్దకే చేర్పించాడు. ఇక ఆ తేనెలూరే పద్యం గురించి చెప్తాను, వినండి కవిశేఖర. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగొకండ, ఎల్ల నృపులగూడి ఎరగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇటు పద్యాన్ని ఆయన రాసినందుకే నేను ఎంతో ఆనందిస్తున్నాను. మనము తెలుగు కవులము. ఆయన మనతో పాటు కన్నడ, తమిళ, ఉర్దూ భాషా కవులను మన వలె చేరదీసి ఆదరిస్తున్నారు. ఆయనకు మనమెంతో ఇతర భాషా కవులు కూడా అంతే. ఇతర భాషలపై పట్టున్న రాయల వారింట మాట్లాడింది కన్నడమే, కానీ ఆయన తెలుగు భాషపై చూపించిన మమకారము అత్యంత గొప్పది. రామలింగని మాటలు వింటున్నవారు నోళ్లు తెరిచారు. పిడుగుల్లాంటి నిజాలు గుప్పించాడు. దూర్జటి నొసలు చిట్లించి, ఏమయ్యా రామలింగ, నేను అడిగిందేమిటి, నువ్వు చెప్తున్నదేమిటి? భువన విజయంలో ప్రభువుల్ని ధిక్కరించితివని గుర్తు చేసినందుక ఈ ముఖస్థుతి కీర్తనలు? చక్రవర్తి మన్ననలు పొందాలని అవకాశం కోసం కాచుకొని కూర్చున్నట్లు ఏమేమో నీ మాటకారితనంతో
గతంలో చేసిన ఘోర తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటున్నావు? ఈ సభలో ఉన్నవారు నిన్ను మించినవారు అని మరువకు. అంతెందుకు, నీ భార్య నన్ను బతిమలాడుకున్నది. నా భర్త దుందుడుకు మనిషి. సభలో ఏదైనా తప్పుగా వాగి రాయలవారి ఆగ్రహానికి గురవకుండా కాపాడమని పదే పదే కోరింది. ఆమెకు అభయం ఇచ్చి ఉన్నాను అంటూ నవ్వాడు దూర్జటి. ఓ ఆడదాని ఆర్దింపు ఆవేదనను ఇలా బయటపెట్టినందుకు మీ గొప్పతనము, మీ బోళాతనము మొత్తం బయటపడ్డాయి. సరే, నేనెప్పుడైనా రాయలవారి ఆగ్రహానికి గురైనప్పుడు మీరెలాగూ రక్షించగలనని ఈ సభాముఖంగా సెలవిచ్చారు. ఆనందించదగ్గ విషయం. ఇక మీదట విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ 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 కృష్ణదేవరాయల వారి నుంచి భయపడనక్కర్లేదు నేను. ప్రపంచాధినేత కవిశేఖరులు దూర్జటి వారి అభయము మరియు వారి కొండంత అండ నాకు అతిపెద్ద రక్ష. ఆ మాటలకి సభంతా గొల్లుమంది. రాయలు పొట్ట చెక్కలేయాలా నవ్వుకున్నాడు. దిగ్గజ కవులందరూ నవ్వులు ఆపుకోలేకపోయారు. అర్థం కాకపోయినా తమిళ, ఉర్దూ, కన్నడ కవులు ఏ కొంచెమో అర్థమైనందుకు పడి పడి నవ్వారు. తిమ్మరసు దగ్గుతెరల మధ్య నవ్వుతూ ఉండగా, అప్పాజీ, నవ్వు 4 విధాలా చేటు అని పెద్దలు చెప్పినది మీకోసమే అన్నట్టుంది. మీకు కఫం ఎక్కువలా ఉంది. నవ్వు ఆపుకోకండి. మన దూర్జటి వారు మన మధ్య ఉంటారు గనక మనకిక నిత్యం వేడికే. మరో వాగ్బాణం సంధించాడు రామలింగడు. తట్టుకోలేని దూర్జటి నేరుగా రాయలవారి వద్దకు వెళ్ళి, ఏమిటి ప్రభు, అతని నోటికి అడ్డుకట్ట వేయరా? మీ సమక్షంలో నా వంటి వాడికి ఇటువంటి మాటలు పడే శిక్ష తప్పదా? నేనే పాపం చేశాను? అదేమిటి దూర్జటి కవి సామ్రాట్, నన్ను ఆపద సమయంలో రక్షించమని కదా నా భార్య తమకును అర్థించింది. ఆమెకక్కడ మాటిచ్చి ఇక్కడ శిక్షింపజేసే పన్నాగమా? మనం కవులమా లేక పాలెగాళ్ళమా? ఈ పాటి అన్యాయము తమ వద్ద పుష్కలంగా లభిస్తున్నదా? కటకట. మరొకసారి గొల్లుమన్నారు. తాతాచార్యులు కలుగ చేసుకొని, నాయనా రామలింగ, శాంతించు. నీ ఆవేదన నాకు అర్థమైంది. ఇంతటితో నీ ప్రసంగం ఆపి కూర్చో అని చెప్పాడు. క్షమించండి తాతాచార్యుల వారు. ఆముక్త మాల్యద వంటి దైవ సంకల్పితమైన కావ్యరచన చేయుచున్న రాయలవారు తన జాంబవతి కళ్యాణ కావ్యం కూడా ఎంతో మనోహరంగా రచించారు. తనకు జంతువుల భాష వచ్చని పదే పదే చెప్పినందున నా ప్రాణాలను లెక్క చేయకుండా సాక్షాత్తు రాయలవారిలో గల కవిని మాత్రమే నిలదీశాను. అంతేగాని ఇందులో ప్రభువులను వీసమెత్తు కూడా కించపరచలేదు. దీనిపైన రాయలవారు నొచ్చుకొని ఉండవచ్చు. ఆనాడు భువన విజయంలో నుంచి బయటికి వచ్చిన వెంటనే ఈ దూర్జటి నన్ను గాఢంగా కౌగలించుకొని, బళి రామలింగ, మేమెవ్వరమూ చేయని పని నువ్వు చేశావు. ఉన్మత్త రాజసేవలు నరకప్రాయం. మన ఏలికకు గట్టిగా బుద్ధి చెప్పావు. చూశావా, నీ యందు దోషము ఇసుమంతైనా లేనందున ఏమీ చేయలేకపోయారు. నీ వాదనలో అర్థం ఉంది. ఆముక్త మాల్యద కావ్యం రాసే రాయలవారు మరీ నీచంగా జంతువుల భాష వచ్చని వాగి చులకనయ్యాడు అని నన్ను కీర్తించాడు. రామలింగడు ఆనాటి నిజం బయటపెట్టాడు. సభంతా నివ్వెరపోయింది. దూర్జటి సిగ్గుతో తల వంచుకున్నాడు. మిగిలిన కవులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ప్రభు, దూర్జటి వారిని మన్నించ ప్రార్థిస్తున్నాను. అలాగే నా పక్క నిలబడి ఉన్న ఈ పాలెగాపు వీరరుద్రసింహాన్ని క్షమించగోరుతున్నాను. రామలింగుడు వినయంగా ఇద్దరి గురించి అర్థించాడు. రాయలవారు దీర్ఘంగా ఆలోచించాక తల పంకించారు. తాతాచార్యుల వారు నవ్వుతూ, ఇంతకీ రామలింగ, నిన్ను దూర్జటి రక్షించడం అలా ఉంచి దూర్జటిని నువ్వే రక్షించినట్లున్నావు అని సరదాగా అడిగాడు. మరొకసారి సభంతా గొల్లుమంది. దూర్జటి మానసిక వేదనను దిగమింగుకొని తలదించుకొని అవమానంతో రుసరుసలాడుతూ సభలో నుంచి వెళ్ళిపోయాడు. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 4వ భాగం సమాప్తం.